దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం 17వ అధ్యాయము 20వ వచనం. ఇష్మాయేలును గూర్చి నువ్వు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా. ఎంతో ఇష్టం అనిపించే, కోరుకోదగిన వాగ్దానం ఇది దేవునిది ఇష్మాయేలుకి. హల్లెలూయా. నిజంగా ఈ వాగ్దానం గనుక చదివినప్పుడు మనకేమనిపిస్తుందండి, ప్రభువా మాకు కూడా ఇవ్వ ఈ వాగ్దానం, మాకు కూడా ఇవ్వ ఈ ఆశీర్వాదం. నిశ్చయముగా అతనిని గొప్ప జనముగా చేస్తాను, నిశ్చయముగా అతనిని ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా అతనిని విస్తరింప చేస్తాను. అంతేకాదు అతని కడుపున 12 మంది రాజులు పుడతారు, 12 దేశాలనే ఏలుతారని అర్థం. ఇంచుమించు ఏ తక్కువ కాదు ఇష్మాయేలుకి. ఇది చదివినప్పుడు ఇష్మాయేలు కూడా చాలా సంతోషించి ఉండవచ్చు, మనం కూడా చాలా సంతోషిస్తాం. చూడడానికి ఎలా ఉంది అంటే ఇష్మాయేలుకి ఇవ్వబడిన ఆశీర్వాదమే చాలా పెద్దగా ఉంది. కానీ 21వ వచనంకి వచ్చేటప్పటికి ఇస్సాకు గురించి ఏమంటున్నాడు? అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కన్నబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇష్మాయేలును ఆశీర్వదించేదను, విస్తరింపచేసేదను, రాజులు కనేలా చేసేదను, గొప్ప జనముగా చేసేదను. ఇలాగా 4-5 పాయింట్లు ఉన్నాయి. ఇస్సాకు దగ్గరకు వచ్చేటప్పటికి నేను అతనితో నిబంధన స్థిరపరచుతాను. ఒకటే లైన్ తెగ్గొట్టేశాడు అక్కడ. చూడ్డానికి ఎలా ఉందంటే ఇష్మాయేలు ఆశీర్వాదాలే చాలా ఆకర్షణీయంగా ఉంది. అమ్మో ఇన్ని ఇచ్చాడంటే ఇష్మాయేల్కి, అమ్మో ఇంత అంట. మరి ఇస్సాకు ఏంటి, ఏం లేదు, పెద్ద నిబంధన చేస్తున్నాడు అంత, అంతే, పెద్ద విషయం ఏం లేదు. చూడ్డానికి ఇస్సాకుతో చేసిన వాగ్దానం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇష్మాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు, మీరేం కోరుకుంటారు? ఖచ్చితంగా ఇష్మాయేలు ఆశీర్వాదాన్నే కోరుకుంటాం, ఇష్మాయేలు ఆశీర్వాదాన్నే కోరుకుంటాం. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మని సంప్రదిస్తే ఏది కోరుకోవాలో పరిశుద్ధాత్ముడు చెప్తాడు. హల్లెలూయా. చిన్నపిల్లలకి మా చిన్నప్పుడు 10 పైసలు బిళ్ళ ఉండేది, తెలుసా మీకు? పావుల బిళ్ళ 10 పైసలు 20 పైసలు బిళ్ళ ఉండేది. పావుల బిళ్ళకి 10 పైసల బిళ్ళకి రెండిట్లో పెద్దగా కనిపించేది ఏది? 10 పైసలే. చిన్నగా కనిపించేది ఏది? పావుల. కానీ దేనికి ఎక్కువ విలువ ఉంది? పావులకి. చిన్నప్పుడు మాకు మా తాతలు కానీ నాయనమ్మలు కానీ వచ్చి ఏమండి ముందు పెట్టి 10 పైసలు ముందు 25 పైసలు ముందు పెడితే చిన్నపిల్లలు ఏది తీసుకుంటారు చెప్పండి? నిజంగా 10 పైసలు తీసుకుంటారు. ఎందుకని? ఇది పెద్ద పైసా, చాలా పెద్ద పైసా. ఈ కాలంలో అంతే. రూపాయి బిళ్ళ పెద్దది, 5 రూపాయల బిళ్ళ చిన్నది. చిన్నపిల్లల ముందు పెట్టండి, ఏది తీసుకుంటారు? రూపాయి 2 రూపాయలే, పెద్ద కనపడతాయి. లేదు చిన్నది, ఇది 5 రూపాయలని చూసారు, చిన్నది, అదే వేస్ట్. చంటి పిల్లలకి, చిన్నపిల్లలకి సైజు ఒక్కటే పెద్ద కనపడుతుంది, కానీ ఏది ఎక్కువ విలువైనదో తెలియదు. అప్పుడు తెలివైన పిల్లలు ఏం చేయాలి అంటే అమ్మని అడగాలి. అమ్మ ఏం తీసుకుంటే బాగుంటుంది అని అడగాలి. రే ఆ 2 రూపాయల బిళ్ళ పెద్ద కనపడుతుంది, కానీ విలువ చిన్నదే.
₹5 ఎత్తుకో చెప్తా, ₹5 తీసుకో. అంతేనంటావమ్మా? ఆర్ యూ షూర్? 5 తీసుకోమంటావా? అది మరి చిన్నగా ఉంది, మరి నీ తెలియదురా దాని విల. 5 తీసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది క్రైస్తవులకి బైబిల్లో ఏది ఎన్నుకోవాలో తెలియటం లేదు. ఏ వాగ్దానాన్ని ఆశపడాలో, ఏ వాగ్దానాన్ని ఎత్తిపట్టాలో తెలియదు. ఇది ఉంది, అది ఉంది. ఇష్మాయేలు ఆశీర్వాదాలకి, ఇస్సాకు నిబంధనకి తేడా మీకు తెలిస్తే, ఇష్మాయేలు ఆశీర్వాదం ఎప్పుడూ కోరుకోరు మీరు. విశ్వాసులకు తండ్రియు మూల పురుషుడైన అబ్రహామును అడగండి. భూ సంబంధమైన కనానా పునాదులు గల ఆ పట్టణమా అంటే ఏం కోరుకున్నాడు చెప్పండి ఒకసారి? పునాదులు గల పట్టణమే. తెలివైన వాడు. స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. చూడు అబ్రహాము, ఈ భూమి మీద కనానా దేశం కంటే శ్రేష్టమైన దేశం లేదు. మరి ఏ చెట్టైనా 1000 సంవత్సరాలు ఉంటుంది. మరి ఒలీవల కొండ మీద ఉన్న ఒలీవ పండ్లు అవి బాగా పండితే దానిలోని సారం కారుతా ఉంటుంది చెట్ల మీద నుండి. అది ఎప్పుడైతే ఒక్కొక్క చెట్టు మీద నుంచి ఒలివ పండుల యొక్క ఆ సారము, ఆ జ్యూస్ కారుతుంటే తేనెలా కనిపిస్తుంది. అవి చిన్న చిన్న పిల్ల కాలువల్ల తయారైపోయి కొండ మీద నుంచి అలా చిన్నగా సన్నగా కారుతూ ఉంటాయి అన్నమాట. అలాగే అక్కడి పశువులు, ఆవులైనా, గొర్రెలైనా, మేకలైనా కొండ మీద పశువులకి మొలిచిన ఆ గడ్డిని, ఆ సారవంతమైన శ్రేష్టమైన గడ్డిని తినగా వాటికి పాలు తయారై, ఆ పాలు నిండిపోయి పాలు తీయడానికి కూడా టైం లేకపోవడం వలన వాళ్ళు కొండ కింద అవి ఆ గొర్రెలు, మేకలు, ఆవులు, పశువులు కొండ దిగే లోపల వాటి పాలును కార్చేలా చేసేవన్నమాట. కారిపోయేవి అవి. అప్పుడు ఆ కొండ మీద నుంచి ఆ పాలు కూడా సన్నని సన్న కాలువల్లో ప్రవహిస్తుంటే దేవుడు దానికి ఏం పేరు పెట్టాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం. స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. చూడు, మరి ప్రపంచంలో ఏ దేశానికి పేరు లేదు అబ్రహామా. ఆ దేశం ఎంత శ్రేష్టమైందంటే కరువు తెలియని దేశం అది. త్రాగు నీటి కోసం రిజర్వాయర్లు తవ్వాల్సిన అవసరం లేకుండా, చెరువులు తవ్వుకోవాల్సిన అవసరం లేకుండా ఆకాశ వర్ష జలము త్రాగు దేశం అది. నువ్వు తవ్వితే ఇనుము ఖనిజాలు బయటపడే దేశం అది. రాగి గనులు బయటపడే దేశం అది. నువ్వు కొండలు తవ్వితే నిధులు బయటపడే దేశం అది. చూడు అబ్రహామా అంటే అబ్రహాం ఏమన్నాడు? నాకు పునాదులు గల పట్టణమే కావాలి. స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. ఏం పట్టణం అంటే? అబ్రహాం టైంకి పునాదులే ఉన్నాయి అక్కడ. బిల్డింగ్ కూడా కట్టలేదు దేవుడు. పునాదులను చూసి అంచనా వేసాడు ఆ బిల్డింగ్ ఎలాగుంటుందో, ఆ పట్టణం ఎలాగుంటుందో. పాత నిబంధన పరిశుద్ధులు కూడా సూక్ష్మంగా ఆలోచించి శ్రేష్టమైన దానిని, ఆత్మ సంబంధమైన దానిని, పరలోక సంబంధమైన దాని మీదనే గురి పెట్టుకుని దాని కొరకే ఆశపడి భూమి మీద సొంత దేశములో ఎలాగున్నారు? పరవాసులై ఉన్నారు. చెప్పండి, ఎలాగున్నారు? సొంత ఊరిలోనే, సొంత భూమి మీదనే, సొంత స్థలంలోనే. ఏ ఊరయ్యా అన్న మనది అంటే ఏమన్నా తెలుసా? మనది ఊరు కాదులే అన్న. దేవుని స్తోత్రం చెప్పడం గట్టి వస్తారు. అదే మరి ఇక్కడ మీది ఊరే కదా అంటే ఈ ఊరిలో కనపడుతుంది కానీ మనది ఊరు కాదు. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద సొంత స్థలంలో కూడా మాది సొంతది కాదు అని తీర్మానం ఉండడం వలన తమ సొంత స్థలాలకు కూడా సొంత బోర్డు, సొంత పేర్లు పెట్టుకోకపోవడం వలన ఏమి ఆశీర్వాదం సంపాదించాడు తెలుసా అబ్రహాము? నూతన యెరూషలేము పట్టణపు పునాదుల మీద
అపోస్తలుల పేర్లుంటే నూతన యెరూషలేము యొక్క గుమ్మాల మీద ఎవరి పేర్లు ఉన్నాయి? ఎవరి పేర్లు ఉన్నాయి? సౌండ్ లేదు. ఇశ్రాయేలు 12 గోత్రికుల పేర్లు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. అబ్రహాం యొక్క తీర్మానము, ఈ భూమి మీద తాను పరవాసినయ్యున్నాననే అనుకునే మైండ్ సెట్, ఆ భావన, భూమి మీద యాత్రికులమును పరదేశంలో ఉన్నాము అనుకునే భావన, నిలవైరమైన పట్టణము మనకిక్కడ లేదు అనుకునే భావన, ఇది మన సొంతంది కాదు, ఒకవేళ సొంతంది అయినా ఇది శాశ్వత కాలము కాదు. ఒకవేళ ఈ భూమి శాశ్వతమే ఉన్నా మనం ఉంటాం శాశ్వతం భూమి మీద? లేదు. ఇదైనా పోవాల్సిందే, నేనైనా పోవాల్సిందే. కాబట్టి భూమి మీద ఉండేది 4 రోజులే కనుక ఈ 4 రోజుల కొరకు భూ సంబంధమైన దాన్ని గట్టిగా పట్టుకోవడం ఎందుకులే, నిత్యమైన దాని కొరకు మనసు పెట్టుకుందుము అని పాత నిబంధన పరిశుద్ధులే అంత వైరాగ్యం, అంత తీర్మానంతో ఉంటే, క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే భూమితోనే సంతోషం, ఇళ్ళుతోనే సంతోషం. ఇదే దేవుడిచ్చిన గొప్ప కార్యం అండి, ఇంకేం అక్కర్లేదు. ఇంకా మరి ఏది అడగాలో తెలుసుకోలేకపోతున్నారు, ఏది కోరుకోవాలో తెలుసుకోలేకపోతున్నారు, దేని మీద దృష్టి పెట్టుకోవాలో తెలుసుకోలేకపోతున్నారు. ఈ రాత్రి నేర్చుకుందాం, ఇష్మాయేలు ఆశీర్వాదము కంటే ఇస్సాకు నిబంధనయే గొప్పది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున ఏలూరులో అనుకుంటా చెప్పాను, ఇష్మాయేలు పెద్దవాడే, ఇస్సాకు చిన్నవాడు. కానీ షారా ఏమన్నదంటే, ఇష్మాయేలు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు. 21:8 చదవండి, 8-9 చదవండి. ఆదికాండము 21వ అధ్యాయము 8-9 వచనాలు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. లీగల్గా ఆలోచిస్తే, చట్టపరంగా ఆలోచిస్తే ఇష్మాయిలే పెద్దవాడు. చట్టపరంగా ఆలోచిస్తే, లీగల్గా ఆలోచిస్తే ఇష్మాయిల్కి ఆస్తంతా చెందాలి, వారసుడు ఇష్మాయిలే, పెద్దవాడు కాబట్టి. కానీ షారా ఏమని ప్రకటించేసింది? ఇష్మాయేలు వారసుడు కాడు, దాసి కుమారుడు వారసుడు కాడు. దాసుల వారసులు ఏంటండి అసలు? దేనికి దాసులు? పొద్దున్న చదువుకున్నాం, గుర్తుందా? ఈ లోకపు మూల పాఠములకు దాసులు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అయితే ఎక్కడ? అటువల్లే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. మూల పాఠాలు అనే దానికి ఫుట్ నోట్లు ఏముంది? భూతములు. ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలు, అన్యుల ఆచారాలు, సాంప్రదాయాలు, వ్రతాలు, ఇవన్నీ కూడా ఏంటంటే భూతములు అంటే దెయ్యాలు. గృహదేవతలు అంటారు చూసారా? కులదైవము, గృహదేవతలు, కులదేవతలు. మతానికి దేవత ఉంటుంది, కులానికి ఒక దేవత ఉంటుంది, ప్రతి ఆచారం వెనకాల ఒక దేవత ఉంటుంది. అవన్నిటికీ భూతాలు అని పేరు పెట్టాడు బైబిల్లో. ఇప్పటికీ మీరు వారికి దాసులైతే దాసుడు వారసుడు కాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఎవరు దాసులు గారు? మీరు ఇంకా జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళైతే, ఇంకా హస్త సాముద్రికం నమ్మే వాళ్ళైతే, ఇంకా రాశి ఫలాలు చూసుకునే వాళ్ళైతే, ఇంకా వాస్తు శాస్త్రం చూసుకునే వాళ్ళైతే చూసుకోండి, కానీ వారసులైతే కారు. ఇష్మాయిల్కి ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు, కానీ వారసత్వం ఎవరిది?
ఇస్సాకుదే నిబంధన. అంటే అది నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలు తెలియట్లేదు చాలామందికి. ఈ క్రొత్త నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలు తెలియటం లేదు చాలామందికి. బైబిల్లో ఆశీర్వాద వచనాలు మాత్రమే గీత గీసుకొని నీకు ఖ్యాతిని మంచి పేరును కలగచేతును, నిన్ను ఆస్తికర్తలుగా చేతును, నీకు కొద్దివేమీ ఉండదు, నీ గోధుమలు నీ ద్రాక్షల తోట దీవించబడును, ఇవే చూసుకొని ఉన్నారు. మీ పశువులు దీవించబడు, ఈ ఆశీర్వాదాలేనా? మరి క్రొత్త నిబంధనలో ఆశీర్వాదాలన్నీ లేవు. మరి పాత నిబంధన పరిశుద్ధులకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అన్నీ భూ సంబంధమైనవే. ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల శ్రేష్టమైన గోధుమ పంటను నీవు తినేదవు, భూమి మీద ఉన్న శ్రేష్టమైన దేశంలో నిన్ను స్థాపింతును. ఏట దేశం? కనాన్ దేశమేనాయే. ఆ దేశమును దీవిస్తాను, ఆ దేశం మీద నా కనుదృష్టి ఉంటుంది, ఆ దేశము పాలు తెల్లులు ప్రవహిస్తాయి, ఆ దేశంలో నీళ్ళకి కరువు ఉండదు, ఆ దేశంలో నువ్వు ప్రయాస పడకుండానే ఇళ్ళు ఉంటాయి, ఆ దేశంలో పంట, ఆ ద్రాక్షపు గెలలు ఒకరు కాదు ఇద్దరిద్దరేసి మోసి అంత శ్రేష్టమైన ద్రాక్షలు ఉంటాయి అక్కడ. అంటే మురిసిపోయారు. మరి చచ్చిపోతే ఎక్కడ? పాత నిబంధనలో మీరు చచ్చిపోతే పరలోకం వస్తారని మాత్రం దేవుడు చెప్పలేదు వాళ్ళకి. పాత నిబంధన గొర్రె మేకల బలులతోటి దొరికే ఆశీర్వాదం అదే. క్రొత్త నిబంధనకు వచ్చి మరలా పాత నిబంధన ఆశీర్వాదాలే ప్రకటిస్తున్నామంటే ఏ నిబంధన ప్రకటిస్తున్నాము? పాత నిబంధనే, కొత్త నిబంధన కాదు. కొత్త నిబంధన అంతా పరలోకమేనండి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. కొత్త నిబంధన అంటే ఏంటి? పరలోకమే. బాప్తిసమిచ్చి యోహాను చేసిన సువార్త పరలోకమే, యేసే చెప్పిన సువార్త కూడా పరలోకమే. యేసే స్వస్థత చేసిన, రొట్టెలు పెట్టినా ప్రకటించింది ఏంటి? పరలోకమే. దానికి ఒక ప్రసంగం, మళ్ళీ ఆశీర్వాదాలకు 7 పాయింట్లు, స్వస్థతకి మళ్ళీ 6 పాయింట్లు. పరలోకం మీద మనసు లేదు ఎవరికి, అదేంటో కానీ. దేవుడు ఎంత న్యాయవంతుడు అంటే మీరేం కోరుకుంటారో అదే ఇస్తాడు. భూమే కావాలా? భూమి. మరి చచ్చిపోతే పరలోకం వస్తుందని గ్యారెంటీ లేదు. స్వస్థత కలిగిందా? స్తోత్రం. కానీ నీ రక్షణకు నీ స్వస్థత గ్యారంటీ కాదు. నేను స్వస్థత పొందాను కాబట్టి పరలోకం వెళ్తాను అనుకోవడానికి లేదు ఇక్కడ. నేను ప్రార్థన చేశానండి, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడండి, అయితే పరలోకం వెళ్తావా? గ్యారంటీ లేదు. అది 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 నీ స్వస్థతతో పాటు, నీ ఉద్యోగంతో పాటు, నీ అప్పులు తీరడంతో పాటు, నీ సంతానంతో పాటు వెనకాల పరలోక రాజ్యాన్ని పిన్ని కొట్టిస్తాడు అనుకుంటున్నారా? టికెట్ పరలోకానికి టికెట్. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఇప్పుడు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి ప్రయాణం అనుకున్నాం. ఏలూరు నుంచి హైదరాబాదో, ముంబయో, బెంగళూరో ప్రయాణం అనుకున్నాం. ట్రైన్ ప్రయాణం అనగానే ట్రైన్లో ప్రయాణం కాబట్టి మరి నిద్ర వస్తే చాలా కష్టం అవుతుంది కాబట్టి ముందు మెత్త దిండి చూసుకోండి, తలగడ చూసుకో, మరి ముందు అదే పట్టుకోరా అబ్బాయి, ఇది దుప్పటి ఒకటి పట్టుకో, మరి ఇంకేంటిది మరి ఆకలేస్తే మళ్ళీ తినడానికి ఏదైనా కావాలి కాబట్టి పులిహోర పట్టుకో, మరి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, మరి నీళ్ళు బాటిల్ పట్టుకో. ఏం పట్టుకోవాలి? ముందు ప్రయాణానికి ఏం పట్టుకోవాలి? టికెట్ పట్టుకోవాలి. తలదిండు, దుప్పటి, పులిహోర పొట్టను, నీళ్ళు. ట్రైన్లో సమోసాలు బాగుంటాయి, సమోసాలు తిందాము. ఇంకో ఫ్లాస్క్లో టీ కూడా పట్టుకో, ట్రైన్లో టీ బాగోదు. అంత బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రయాణానికి కావాల్సిన టికెట్ ఇది దగ్గర ఉందా లేదా చూసుకో అంటే అది లేదు. మళ్ళీ ముందు టికెట్ సంపాదించు, ప్రయాణ టికెట్. తర్వాత ప్రయాణంలో నీకు సౌకర్యాలు ఏమేమి కావాలో అది తర్వాత చూసుకో. పులిహోర పట్టుకుంటావో, పచ్చడి పట్టుకుంటావో, జంతికలు పట్టుకుంటావో. టికెట్ లేకుండా అంటే రక్షణ లేకుండా. రక్షణే టికెట్. పరలోకానికి ఏంటి టికెట్? రక్షణ. ఈ స్వస్థతలు, ఆశీర్వాదాలు ఇవన్నీ ఏంటి? సమోసాలు, పులిహోర పొట్ల లాంటివి. అర్థమైందా? ముందు టికెట్ సంపాదించండి. టికెట్ అంటే మళ్ళీ ఏం టికెట్? ట్రైన్ టికెట్టా, ప్లాట్ఫామ్ టికెటా? ఒకడు ప్లాట్ఫామ్ టికెట్ పట్టుకుని ఎక్కేసాడండి ట్రైన్.
కూర్చొని ఉన్నాడు. టీటీ వచ్చాడు, టికెట్లు ఎవరెవరు తీశారు, ఎవరెవరు తెలియదు చూడాలి అంటే వీడు అంటాడు, బోల్డ్ తెస్తామని టికెట్లు, ఒకటి కదా 10 తెస్తామని ఇలా చూపిస్తున్నాడు. చూస్తే ప్లాట్ఫామ్ టికెట్. ఒరే ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి. ఇది ప్లాట్ఫామ్ టికెట్ పట్టుకున్నామేంటి? అవునండి ప్లాట్ఫామ్ మీదనే ఎక్కాను అంటున్నాడు. మరే ప్లాట్ఫామ్ మీద ఎక్కడం ఏంటి? అది ప్లాట్ఫామ్ టికెట్. అవునండి ప్లాట్ఫామ్ మీదనే ఎక్కాను అంటాడు. ఇది హైదరాబాద్ వెళ్తుంది అయ్యా అంటే, అవునండి హైదరాబాద్లో కూడా ప్లాట్ఫామ్ మీదనే దిగుతాను, మధ్యలో దూకెత్తాం ఏంటి అంటున్నాడు. అరే ఈ ప్లాట్ఫామ్ మీద ఎక్కాడని, అక్కడ ప్లాట్ఫామ్లో దిగుతాడని ఏం పట్టుకున్నాడంట? ప్లాట్ఫామ్ టికెట్ పట్టుకున్నాడంట. స్వస్థతలు, ఆశీర్వాదాలు, అప్పులు తీరడం, ఉద్యోగాలన్నీ ప్లాట్ఫామ్ టికెట్లు అండి. ఈ పట్టుకుని పరలోకం వెళ్ళలేరులేండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టుకోసారి. ప్లాట్ఫామ్ టికెట్ ఉండిపోయేదా, ప్రయాణం చేసేదా? చెప్పండి సార్. నిజంగా స్టేషన్లో ఉండిపోయే వాళ్ళు తీసుకునేది ప్లాట్ఫామ్ టికెట్లు. ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు, గమ్యం వేరేది అనుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన టికెట్టు ప్రయాణ టికెట్టు. రక్షణ అనేది ప్రయాణ టికెట్ అయితే, భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనేవి ప్లాట్ఫామ్ టికెట్లు. ఏ టికెట్ కలిగి ఉన్నావు చెప్పు ఒక్కసారి. ఈ కామెంట్ సెక్షన్లో అందరూ ఈ ప్లాట్ఫామ్ టికెట్ వాళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. రక్షణ పొందాలని ఒక్కడు ప్రార్థన చేయించుకోరు. అర్థమైందా? అయ్యా మాకు రక్షణ కావాలి, అయ్యా మా ఆయనకి రక్షణ కావాలి, మా పిల్లలకి రక్షణ కావాలి, పాస్ అవుతే ఏంటి అవ్వకపోతే ఏంటి, రక్షణ కావాలి, పరలోకం వెళ్ళాలి అని ఎవ్వని అడగడండి. దాని విలువే తెలియదు వీళ్ళకి. వాళ్ళకి విలువ తెలియదు. ఉద్యోగం వచ్చిందా లేదా, అయ్యగారు ప్రార్థన చేసినారా లేదా, స్వస్థత అయిందా లేదా, నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ అండి, థైరాయిడ్ అండి, బీపీ అండి, షుగర్ అండి, కిడ్నీలో రాళ్ళండి. మరి లేని రోగం ఏముంది చెప్పు ఒకసారి. మరి ఏముంది లేని రోగం ఏం చెప్పాలి? అన్నీ ఉంటాయి కొంతమందికి. అన్నిటికీ ప్రార్థన చేసేయాలి, అన్నీ బాగోయిపోవాలి. సావు రావద్దు జీవితంలో. ఏం రావద్దు? సావు రావద్దు. ఇక నువ్వు ఆరోగ్యవంతుడు అయితే ఏంటి, రోగి అయితే ఏంటి, ఎప్పటికైనా చావాల్సిందే కదా. నువ్వు ధనవంతుడు అయితే ఏంటి, పేదోడు అయితే ఏంటి, ఎప్పటికైనా చావాల్సిందే. నువ్వు సొంత ఇంట్లో ఉంటే ఏంటి, అద్దెంట్లో ఉంటే ఏంటి, ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే. తర్వాత ఏంటి అనే స్టోరీ ఆలోచనే లేదు. పరలోకం వెళ్తానా లేదా ఆలోచన లేదు. యేసుని చూస్తానా లేదా ఆలోచన లేదు. చచ్చిపోతే ఆత్మను తీసుకెళ్ళడానికి దేవదూతలు వస్తాయా, దెయ్యాలు వస్తాయా తెలుస్తలేదు జనాలకి. స్వస్థత అయిపోవాలి, ఉద్యోగాలు వచ్చేయాలి, కడుపు నిండిపోవాలి, అంతే. తర్వాత ఇంకా 1000 సంవత్సరాలు బతుకుతామనే అనుకుంటున్నారు పాపం. భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇష్మాయేలు ఆశీర్వాదాలు ప్రియులారా. కానీ ఇస్సాకు నిబంధన చాలా శ్రేష్టమైంది. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. పాత నిబంధనలో పలు సందర్భాల్లో ముందు సంఘం ఎత్తబడుతుందని, తర్వాత మిగిలిన వాళ్ళందరూ శ్రమల పాలవుతారని, శ్రమల కాలంలో హతసాక్షులైన వాళ్ళు తర్వాత బ్యాచ్లో పరలోకం వెళ్తారని పలు సందర్భాల్లో మనకి పాత నిబంధనలోనే ఉదాహరణలుగా చూపిస్తూ ఉన్నాడు. మనం గుర్తుపట్టట్లేదు. మనకు తెలుసు కదా పాత నిబంధనలు అన్నీ ఏంటి, రాబో వాటి యొక్క ఛాయ, ఎగ్జాంపుల్, ఉపమానములు, ఉదాహరణలు, దృష్టాంతములు అంటాడు పౌలు. ఇస్సాకు, ఇష్మాయిల్ అంతే. ఇస్సాకును మిగిలిన 6 తమ్ముళ్ళు అంతే. అబ్రహాముకి 8 మంది సంతానము. అబ్రహాముకు 8 మంది సంతానము. ఒక్కడు ఇస్సాకు వేరు, మిగిలిన 7 వేరు ప్రియులారా. రోమపత్రిక 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. రోమపత్రిక 9వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుదాం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరినూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. చాలు, దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. 8 చదివారా?
అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు గారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దానము చేత పుట్టినవాడు ఇస్సాకు. చూడాలి నా వైపు. నిబంధన చేయబడిన వాడు ఇస్సాకు. మిగిలిన వాళ్ళంతా ఇష్మాయిలు దగ్గర నుండి కెతురాకు పుట్టిన 6 పిల్లలు కూడా వీళ్ళందరూ శరీరమును బట్టి పుట్టిన వాళ్ళే, ఆత్మను బట్టి పుట్టిన వాళ్ళు కారు. నా వైపు చూస్తారు ఒకసారి. చాలామంది శరీరమును బట్టే క్రైస్తవులు అయ్యారు, శరీర ఆశీర్వాదాలను బట్టే క్రైస్తవులు అయ్యారు. వాక్యాన్ని బట్టి సత్యాన్ని బట్టి క్రైస్తవులు అవ్వలేదు. ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభుని? చూసుకోండి ఒక్కసారి. స్వస్థత అయిందని మాత్రమే కనుక మీరు ప్రభుని నమ్ముకుంటే రేపు ఇంకొక రోగం వస్తుంది, స్వస్థత జరగకపోవచ్చు. రేపొద్దున రిసెషన్ రాబోతుంది, చాలామంది ఉద్యోగాలు పోతాయి, బ్యాంకులో డబ్బులు గల్లంత అయిపోతాయి. అప్పుడు మీ విశ్వాసం నిలబడుతుందా? కరోనా వచ్చింది అనుకోకుండా చాలామంది చచ్చిపోయారు. మరి ఎంత ప్రార్థన చేసినా చచ్చిపోయారు. మరి నిలబడుందా విశ్వాసం? కరోనా తర్వాత సంఘాలు స్లోగా చిన్నగా ఖాళీ అయిపోయాయి. కరోనా అయిపోయిన వెంటనే ఎప్పుడైతే నేను సభలకు వెళ్ళడం మొదలు పెట్టానో, అయ్యగారు కూడా చూస్తుంటారు, జనాలు తగ్గిపోయారు. ఎన్ని ప్రసంగాలు చేసిన హల్లెలూయా అంటే చెప్పారులే అన్నట్టు ఏడుచారులే. ఎందుకంటే వాగ్దానాలు విని ఉన్నారు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ఏ రోగమును రానియాడు, నిన్ను స్వస్థపరచు యెహోవా నిన్ను డూబ్ డామ్ అనేసరికి కరోనా వచ్చి పోయారు మొత్తం అంతా. ఇప్పుడు విశ్వాసులకు ఏమనిపించిందంటే అన్ని మాటలు అన్నారు అయ్యగారులు అందరూ. దేవుడు స్వస్థపరచలేదండి, మా ఆయన వెళ్ళిపోయాడండి, నా కొడుకు వెళ్ళిపోయాడండి, మా అమ్మ వెళ్ళిపోయిందని ఏడుస్తున్నారు. అరే ప్రభులో ప్రతి కష్టం పోదు అన్న సంగతి అర్థం కాలేదు వీళ్ళకి. ప్రతి కష్టములో విశ్వాసాన్ని పట్టుకొని నిలబడి ఉండాలి, మరణము వరకు నమ్మకంగా ఉండాలనే వాక్యాలు వినలేదు, చూడలేదు, చదవలేదు, ప్రకటించబడలేదు. కాబట్టి ఇలా విశ్వాసంలో గలిబిలైపోయారు చాలామంది. ఎంతసేపు అన్నీ బాగుపడతాయనే మాటలు. మళ్ళీ యోబు గురించి మాట్లాడతారు, సహించాలి అని. మరే ఇది సహించరా? కిడ్నీలు పాడైపోయిన బతక దేవుళ్ళు ఉండలేరా? గుండెలో 4 హోల్స్ పడిన దేవుళ్ళు ఉండడం చేత కాదా? మాకు లేవా? ఒళ్ళంతా శరీరం అంతా రోగాలే. గుండె నొప్పి, నడుము నొప్పి, బీపీ, షుగరు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, ఆస్తమా ప్రాబ్లంతో సహా, రూమాటిక్ మోకాళ్ళు, కీళ్ళ నొప్పులతో సహా బతకట్లేదా? సాగట్లేదా మేము? లేకపోతే అందరిలాగా స్వత సభలో లైన్లో నిలబడిపోతున్నామా? కష్టాల్లో కూడా విశ్వాసాన్ని పట్టుకొని నిలబడి సాగుతున్నామండి. ఏ తుమ్ము రావద్దు, దగ్గు రావద్దు యేసుప్రభు నమ్ముకుంటే. చాలా తప్పుడు సువార్త వినేశారు, ఎవరు ప్రకటించారో, ఎవరు వినేశారో కానీ. ప్రభులో ఉంటే కష్టాలు రావని ఎక్కడ రాయబడలేదు. ప్రభు ప్రతి దినము మీ సిలువను ఎత్తుకొని నడవాలన్నాడు, అంతే ఒకటే మాట. మీ సిలువ ఎత్తుకొని మీరు నడవాలి, నా కాడి మోస్తూ నడవాలి. 2 భారాలు పెట్టాడు మెడ మీద. ఇక్కడ శరీర సంబంధమైన సంతానము దేవుని సంతానం కారు. శరీర లాభాల కోసం మాత్రమే ప్రభులో మీరుంటే దేవుని సంతానం కారు ప్రియులారా. దేవుడు అర్థం కాలేదు చాలామంది క్రైస్తవులకి. ఆత్మను బట్టి పుట్టినవాడు, వాగ్దానాన్ని బట్టి పుట్టినవాడు, నిబంధన చేయబడిన వాడే సంతానం. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అప్పుడు క్రైస్తవులు 2 రకాలు అయిపోయారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన క్రైస్తవులు వేరు, శరీర సంబంధమైన క్రైస్తవులు వేరైపోయారు. కేవలం ఆశీర్వాదాలతో సరిపెట్టుకున్న క్రైస్తవులు వేరు, నిబంధన చేయబడిన క్రైస్తవులు వేరయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చదవండి, మంచి మాట. ఆదికాండం 25వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. 6వ వచనం చదవండి. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ఏం చేశాడు? అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు
బహుమానములు ఇచ్చి. ఒడియాలో ఉంది తెలుసా, కొన్ని బహుమానాలు ఇచ్చి పంపించేశాడు అని రాయబడి ఉంది. చూడాలి నా వైపు. ఏం చేశాడు? ఎంత ఇచ్చాడు బహుమానాలు? కొన్ని ఏవో. అరే ఎవరబ్బాయి నీకేం కావాలరా? పలానా ఆ స్థలమా, అది తీసుకో. నీకేం కావాలబ్బాయి? నాకు ఆ బండి కావాలంటావా? ఆ బండి తీసుకో. నీకేం కావాలబ్బాయి? ఆ పలానా ఊర్లో చిన్న గెస్ట్ హౌస్ ఉంది, అది కావాలో తీసుకెళ్ళిపో. ఓకే, వాళ్ళు కోరుకున్నది ఏదో అన్నీ కాదు, ఏదో ఒకటిచ్చి పంపించేశాడంట. మరి ఇస్సాకు ఏమి ఇచ్చాడు? 5వ వచనం చదవండి. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకునకిచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పడం కాబట్టి ఒకసారి అది నిబంధనలో ఉన్న పవర్. అక్కడ ఇస్సాకుకి తనకున్న యావత్తునిచ్చేశాడు. మిగిలిన పిల్లలకి కొన్ని బహుమానాలు ఇచ్చి పంపించాడు. ఏ గ్రూపులో ఉన్నావు చూడు ఒక్కసారి. పాత నిబంధనలో రాకడ గుర్తులు ఉన్నాయని చెప్పి చూసారా? అందులో ఇదొకటి. ఏంటది? నేను ముందు 6 చదివించి తర్వాత 5 చదివించాను, కానీ ఇప్పుడు 5, 6 వరుసగా చదవండి. ఇప్పుడు ఒకసారి 5వ వచనం 6వ వచనం. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి ఒకసారి. ముందు ఇస్సాకుకు తను యావత్తునిచ్చేసి తర్వాత మిగిలిన కుమారులకి అప్పుడు పిలిచి చిన్న బహుమానం, చిన్న గిఫ్ట్లు చేతులు ఇచ్చి పంపించేశాడంట. ముందు వారసత్వము, తర్వాత బహుమానాలు. నా చూడండి ఒకసారి. ముందు వారసత్వము, ముందు నిబంధనలు ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత ఎత్తబడే సంఘానికి. తర్వాత బహుమానాలు ఎవరికి? శ్రమల కాల పరిశుద్ధులకి. స్తోత్రం చెప్పడం గట్టిగా ఒకసారి. ఎత్తబడే సంఘము, దేవుడు తన సర్వస్వమును, తన సింహాసనమును, తన మహిమను, సమస్తమును సంఘానికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరి శ్రమల కాల పరిశుద్ధులకి బహుమానాలు ఇవ్వబోతున్నాడు. అన్ని కిరీటాలు సంఘానికైతే శ్రమల కాల పరిశుద్ధులకి ఏదో ఒక కిరీటం, శ్రమలను తట్టుకున్నందుకు ఒక కిరీటం, బహుమానాలు, ఓదార్పు. హల్లెలూయా. బైబిల్లో పాత నిబంధనలో పలు సందర్భాల్లో చూడండి, ముందు సంఘం ఎత్తబడుతుంది, తర్వాత మిగిలిన వాళ్ళకి దీవెన కలుగుతుంది. ముందు హనోకు ఎత్తబడ్డాడు, తర్వాత నోవహు ప్రళయం గుండా వెళ్ళాల్సి వచ్చింది. ముందు ఏలియా ఎత్తబడ్డాడు, తర్వాత ఎలీషా పరిచర్య చేశాడు, ఉజ్జీవాన్ని రప్పించాడు అని అర్థం. ముందు దానియేలు ఎత్తబడ్డాడు, అంటే దానియేలు కనబడకుండా మరుగయ్యాడు. తర్వాత షద్రకు మేషక అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళారు. మరి దానియేలు లేడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. గట్టి చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఎత్తబడే గుంపే నిబంధనలో ఉన్న గుంపు ప్రియులారా. మిగిలిన బ్యాచ్ అంతా భూ సంబంధమైన ఆశీర్వాదాలతో సరిపెట్టుకున్నారు అని అర్థం. ఇష్మాయిలు ఆశీర్వాదం కావాలా, ఇస్సాకు లాంటి నిబంధన కావాలా? ఒక్కసారి తేల్చుకోండి. ఇస్సాకు లాంటి వారసత్వము కావాలా, లేకపోతే మిగిలిన జనం లాంటి బహుమానాలు కావాలా? తేల్చుకోండి ఒక్కసారి. ఇస్సాకులాగా అబ్రహాము తనకున్న యావత్తును ఇస్సాకుకి ఇచ్చేసాడంట. అటువంటి భాగ్యము కావాలా, లేకపోతే ఉపపత్నుల కుమారుల్లాగా ఏదో ఒకటి ఇచ్చి పంపించేశాడంట. వాళ్ళని దగ్గర కూడా ఉంచుకోలేదు, మరి దగ్గర కూడా ఉంచలేదంట అబ్రహాము. ఏమో నేను ముసలిని అయిపోయిన చచ్చిపోతే మరి ఈ అన్నలందరూ కలిసి ఈ ఇస్సాకుని ముంచుకుని తినేస్తారు, సీరేస్తారు మొత్తం ఆస్తి కోసం అని ముందే పంపించేశాడట. గెట్ అవుట్, తీసుకో, సంతోషించు, ఏడు అక్కడికి వెళ్ళి అని పంపించేశాడంట. దాంతో సంతృప్తి పొంది, ప్లాట్ఫామ్ టికెట్తో సంతృప్తి పొంది వెళ్ళిపోయారు వీళ్ళందరూ. వారసత్వం, నిబంధనలోని ఆశీర్వాదాలు ఏంటో 2-3 చెప్పి ముగిస్తా. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. ఇస్సాకుతో నేను నిబంధన చేసేదను. ఇష్మాయిల్తో ఆశీర్వాదాలు ఇస్తా, కంగానే లేదు, ఆశీర్వాదాలు ఇస్తా.
విస్తరింపజేస్తా, గొప్ప జనముగా చేస్తా, రాజులు కూడా వస్తారు అంటే వాళ్ళ పిల్లలు, ఇష్మాయిల్ పిల్లలు ఇంచుమించు కొన్ని దేశాల్లో పొలిటికల్గా టాప్లో ఉంటారని అర్థం. పొలిటికల్ ఆశీర్వాదాలు, రాజకీయ ఆశీర్వాదాలు, నాయకత్వము, నేత, ప్రజానాయకులు, పాలిటిక్స్ అన్నీ ఇస్తా ఇష్మాయిల్కి. మరి ఇస్సాకు పాలిటిక్స్లో ఉండడు. హల్లెలూయా. అవేం లేవు, నిబంధన ఉంది. హల్లెలూయా. నిబంధనలు ఉన్న ఆశీర్వాదాలు చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 17-18 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయం 17-18 వచనాలు. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. ఆహా, ఏం మాట, ఏం మాట, ఏం మాట. లోకంలో ఉన్నవన్నీ చచ్చిపోతాయి, కానీ నీతో నిబంధన చేస్తున్నా. అందరూ చచ్చిపోతారు కానీ ఆ ప్రళయం నీ మీదకి రాదు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఇది నేను చేసే ప్రామిస్ అంటాడు. నేను చేసే ప్రామిస్, నేను చేసే వాగ్దానం, నేను చేసే నిబంధన నీతో, నీ పిల్లలతోటి. రాబోతున్న భయంకరమైన ప్రళయము ముంచుకొని రాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఎంత చేతులు ఎత్తండి, దేశం బాగుపడదు, లోకం బాగుపడదు. చెప్పేది ఏనండి మీరు. దేశము, ప్రపంచం బాగుపడేదైతే మన కోసం కొత్త భూమి, కొత్త ఆకాశం తయారు చేయాల్సిన అవసరం దేవుడికి లేదు. రాకడ కోసం సిద్ధపడమని చెప్పాల్సిన అవసరం దేవుడికి లేదు. మీ తలలెత్తి పైన చూస్తున్నామని చెప్పాల్సిన అవసరం దేవుడికి లేదు. పైన వాటి మీద మనసు పెట్టుకుని అని చెప్పాల్సిన అవసరం దేవుడికి లేదు. రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఆ కుదేలై అన్ని సర్వనాశనం కాబోతున్నాయి. రాసి పెట్టుకోండి. రేపే జరగవచ్చు, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాతనే జరగవచ్చు, కానీ నాశనము నిశ్చితం ప్రియులారా. భూలోకమంతా రాబోతున్న మహాప్రళయం, మహానాశనం, మహా ఉగ్రత, మహా తీర్పు, అతలా కుతలం కాబోతుంది మనుషుల జీవితాలు. చూస్తున్నారా వార్తలు? శ్రీలంక పరిస్థితి ఏంటి చూసారా? రాజకీయ నాయకుల, ప్రెసిడెంట్, ప్రధానమంత్రి యొక్క ఇంటికి వెళ్ళిపోయి అంతా కొలగొట్టేశారు. వాళ్ళ ఇల్లు సర్వనాశనం. రాజకీయంగా గవర్నమెంట్ లేదు ఇప్పుడు శ్రీలంకలో. పారిపోయాడు ఆ మంత్రి, ప్రధానమంత్రి పారిపోయాడు. ప్రజలకి తిండి లేదు, పెట్రోల్ లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, పాల ప్యాకెట్లు లేవు. ఆర్థికంగా పతనం అయిపోయింది. ఎవరో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆదుకోవాలి తప్ప ఆ శ్రీలంకని లౌకికంగా వాళ్ళకి సొంత కాన్స్టిట్యూషన్ను, వాళ్ళ సొంత రాజ్యాంగము. శ్రీలంకలో క్రైస్తవులు లేరా? వాళ్ళు ప్రార్థన చేసి ఉండరా శ్రీలంక కోసం? దేశాలు బాగుపడిపోవడం కాదు ఇక్కడ లక్ష్యం. రక్షణ పొంది, మారు మనసు పొంది, సంఘంలో చేర్చబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడడం తప్ప వేరే ఉపాయమే లేదు తప్పించుకోవడానికి. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే మనం కూడా ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే. అప్పుడు చూడాలి బైబిల్లోని వాగ్దానాలు ఎందుకు పనికొస్తాయో చూడాలి. అప్పుడు తిండి తిప్పలు లేక, ఉద్యోగాలు లేక, పెట్రోల్ లేక, పాల ప్యాకెట్ లేక, కరెంటు లేక, గ్యాస్ లేక, అప్పుడు మళ్ళా కట్టెలు ఏరుకొని వచ్చి పొయ్యికి వెలిగించుకోవాలి. కానీ బియ్యం దొరక్క, పప్పులు దొరక్క, నూనెలు దొరక్క అప్పుడు తిప్పలు పడతారు. అప్పుడు తెలుస్తుంది మీకు ఏంటి క్రైస్తవ జీవితం అంటే. రాకడ కొరకైనా సిద్ధపడండి, లేక శ్రమల కొరకైనా సిద్ధపడండి. రెండిట్లో ఏదో ఒకటి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. కానీ దేవుడు ఏమన్నాడు? జీవవాయు గల ప్రతిదీ కూడా సర్వనాశనం కాబోతుంది ప్రళయంలో. కానీ నోవహు, నేను నీతో నిబంధన చేసేదను, నిన్ను తప్పించేదను. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఆ మాట కూడా చదవండి. తప్పించేదను అన్నమాట 6వ అధ్యాయము ఆదికాండము
6వ అధ్యాయం కాదు, 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేన్ని తప్పించుకొనుటకై? ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై. తప్పించుకుంటారు బ్రదర్, కానీ ఎవరు తప్పించుకుంటారు? నిబంధనలో ఉన్న వాళ్ళు తప్పించుకుంటారు. అదే ఇస్సాకుతో అన్నాడు, నేను ఇస్సాకుతో నిబంధనను స్థిరపరిచేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఆశీర్వాదాలు కలిగిన వాళ్ళు ఇల్లులు, బంగ్లాలు, కార్లు మాత్రమే, స్థలాలు మాత్రమే, ఉద్యోగాలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు అవి దొరుకుతాయి. తర్వాత రాజకీయ సంక్షోభం, దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత ఏమవుద్ది? ఉద్యోగాలు పోతాయి, బ్యాంకుల డబ్బులన్నీ మాయమైపోతాయి. ఏమంటే ఆస్తులన్నీ గవర్నమెంట్ లాగేసుకుంటుంది. అప్పుడేమనాలి? ప్రభువా మరి డబ్బులు పోయాయి ప్రభు. దేవుడు అంటే డబ్బులు అడిగేవి ఇచ్చాను, నువ్వు కాపాడుకోవాల్సింది మరి అంటాడు ఆయన. నీకు ఏది కావాలో అదే ఇస్తాడు. ఎంతవరకు కావాలన్నావో అదే అడిగేవి కాబట్టి అదే ఇస్తాడు. ఎంతసేపు శరీరమే, ఆత్మ బాగుపడాలని అడగలేదు కాబట్టి ఆత్మీయ జీవితం బాగుపడదు. న్యాయం అంటే న్యాయమే. దేవుడు ఏం అడిగావో అదే ఇచ్చాడు. డబ్బులున్నా లేకపోయినా నేను నిలబడాలి ప్రభు అని అడగండి ఒక్కసారి. ఉద్యోగం దేవుంది ప్రభువా, పోషించేది నీవు నాయన అని అడిగి చూడండి ఒక్కసారి. హల్లెలూయా. నీ వైపే చూస్తున్నాం ప్రభువా, మా ఆధారం నీవే ప్రభువా. ఉద్యోగాల మీద, ప్రభుత్వాల మీద మాకు గురి లేదు ప్రభువా, నీవే మా గురి ప్రభువా అని అడిగి చూడండి ఒక్కసారి. అలా అడగాలంటే దేవునితో నిబంధనలోకి రావాలి. నిబంధనలోని ఆశీర్వాదం ఇది. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా ఒకసారి. కాబట్టి మొదటిది, నిబంధనలో ఉంటే దేవుడు ప్రవాహ జలములను, ప్రళయమును, రాబోయే నాశనము నుండి దేవుడు మనలను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తప్పించుకోవడానికి ఏమి ఇచ్చాడు అది మనం పూర్తిగా చదవలేదు. 6:18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఏమిటా ఓడ? ఓడొక్కటే వాళ్ళని తప్పించింది, ఇంకేది తప్పించలేదు వాళ్ళకి. వాళ్ళ ఇళ్ళు తప్పించలా, వాళ్ళ ఆస్తులు తప్పించలా. ఏంటి తప్పించింది? ప్రళయం నుండి ఓడ. ఏంటా ఓడ? సంఘమే. హల్లెలూయా. ఏంటి ఓడ? సంఘమే. సంఘంలోకి వచ్చేయి, మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని సంఘంలోకి వస్తే సంఘంలో ఉన్న వాళ్ళే తప్పించబడతారు పిల్లారా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అలాగా ఐగర్ ప్రార్థన చేస్తున్నారు కదా, నువ్వు వచ్చి ప్రార్థన చేసుకుని పోకు, అటు అటే పోకు, వెళ్ళిపోకు, వచ్చి నిలిచి ఉండు. సంఘంలో, సహవాసంలో స్థిరపడు. సేవకుని నాయకత్వంలో స్థిరపడు. వారి నడిపింపులో ఉండు. వారి పరామర్శకు లోబడు. వారి సూచనలు, సలహాలకి లోబడి సంఘంలో, సహవాసంలో నిలిచి ఉండు. ఓడక్కటే తప్పిస్తుంది ప్రియులారా. రెండోది, నిర్గమకాండం 34:10 చదువుదాం. నిర్గమకాండం 34:10. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనంలోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నిబంధనలు ఉన్నవాళ్ళు అద్భుతాలు రుచి చూస్తారు. ఏమి రుచి చూస్తారు? అద్భుతాలు చూస్తారు. ఎవరు కని విని ఎరగని అద్భుతాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. ఆయన రోగులను స్వస్థపరిచాడు, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టాడు, చనిపోయిన వారిని కూడా లేపాడు. అవే కాదు, అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఒక పాపి రక్షణ పొందడమే గొప్ప అద్భుతం ప్రియులారా. ఒక తాగుబోతు మారడమే అన్నిటికీ మించిన అద్భుతం ప్రియులారా. ఒక వ్యభిచారి మారిపోవడమే గొప్ప అద్భుతం ప్రియులారా. ఒక ఉగ్రవాది మారడమే గొప్ప అద్భుతం ప్రియులారా. నరకానికి దారి తీస్తున్న వాళ్ళందరూ దారి మార్చుకొని పరలోకానికి వెళ్తున్నారంటే ఇది గొప్ప అద్భుతం ప్రియులారా. మీ జీవితమే ఒక అద్భుతంగా మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 8:18 చదవండి.
యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవుని సూచక క్రియలుగాను, దేవుని మహత్కార్యాలుగాను, దేవుని అద్భుత కార్యాలుగాను ఎవరున్నారు? నేనును, చదవలేదులాగా ఉంది, నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను. స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. మీరు అద్భుతాలు పొందడం కాదు, మీరే ఒక అద్భుతం అవుతారని అర్థం. చెప్పడం కొట్టడం గట్టిగా ఒకసారి. మీరే ఒక మిరాకిల్ అండి, మీరే ఒక అద్భుతం అండి. హల్లెలూయా. మనం సాక్ష్యం చెప్పడం కాదు, మనమే సాక్ష్యమై ఉంటాం. మన జీవితంలో అద్భుతాలు జరగడం అన్న తర్వాత సంగతి, మనమే ఒక అద్భుతం. కొన్నిసార్లు అంటారు కదా, మిరకల్ మ్యాన్ అన్న మీరు అన్న, బ్రదర్ యువర్ మిరకల్ మ్యాన్, అద్భుతం, అసలు ఎలా బతికారు మీరు అంటాడు. అసలు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు కొన్నిసార్లు. మీరే ఒక అద్భుతం అవుతారంట, మీరు మీ పిల్లలు ఒక అద్భుతం అవుతారంట, మీరు ఒక సూచనగా ఉంటారు మీ సమాజంలో, మీరే ఒక అద్భుత కార్యముగా దేవుడు చేసిన అద్భుతంగా ఉంటారంట. ఎవరు? నిబంధనలో ఉన్నవాళ్ళు. ఇదిగో నేను ఒక నిబంధన చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. మీ ఎడల అద్భుతములు చేసేదను, నీ ఎడల నేను చేయబో కార్యములు భయంకరమైనవి, అవి జనులందరూ చూచి ఆశ్చర్యపరిచే, అబ్బురపరిచే అద్భుతాలు మీరు చూడబోతున్నారు. మీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. అద్భుతాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలా, నిబంధన కావాలా, చూసుకోండి ఒక్కసారి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఇలాగున సెలవిచ్చెను. చాలు. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. ఎంత మధురమైన అద్భుతమైన నిబంధన తెలుసా ఇది? నేను ఒక నిబంధన చేసేదను. హల్లెలూయా. ఆయన హోరేబుతో మనతోనే నిబంధన చేశాడు. ఎవరితో చేసిన నిబంధన కాదు, మనతోనే నిబంధన చేశాడు. ఏమిటి అనగా, ఆయన మీ అందరితో ముఖాముఖిగా మాట్లాడడానికి దిగి వచ్చాడు. కానీ మీరేమయ్యారు? భయపడ్డారు. వామ్మో, ఆయన ముఖం చూస్తే బతకలేము నాయన, చచ్చిపోతాం దేవా. ఎందుకు? మనం చేసిన పనులు అలాంటివి. ఆయన ముఖం చూడగానే ఏం కనపడతాయి? మన రహస్య పాపాలు కనపడతాయి. ముందుకు వెళ్ళగలమా? ఆయన ముందు నిలబడగలమా? ధైర్యం వస్తుందా? రాదు, భయపడిపోతాం. మనకి ఒక చాటు కావాలి. ఎవరో వెనకాల నిలబడి అయ్యయ్య మీరు మాట్లాడండి, అమ్మో మాకు భయం. చాలామందికి అయ్యగారు ముందు రావడం కూడా భయపడతాం. నేను భయపడతాను. దేవునికి స్తోత్రం చెప్పడం కంటే ఒకసారి. అలాంటిది సాక్షాత్తు దేవుడే నిలబడి మాట్లాడుతానంటే ఎవరుంటారు అక్కడ? అప్పుడు జనులకు మోషే అంటాడు, మీరు భయపడుతున్నారని దేవుడు ఏం చేశాడంటే మీకును ఆయనకు మధ్యను దేవుడు నన్ను నిలబెట్టాడు. చెప్పలు కొట్టను గట్టి ఒకసారి. అంటే ఎవరు? దేవునికి మీకు మధ్య ఒక దైవజనం దేవుడు నిలబెట్టాడు. చెప్పలు కొట్టాలి. ఇప్పుడు చెప్పలు కొట్టి గట్టి ఒకసారి. జనులు అన్నారంట, అయ్యా ఆయన మొహం మేము చూడలేము, ఆయన కోపం వస్తే మేము బతకలేము, మేము చేసిన వెధవ పనులకి ఆయన మొహం, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్చే ధైర్యం మాకు లేదు, ఆయన చూడగానే చచ్చిపోతామేమో, ఆయన సినాయి పర్వతం మీదకి దిగి వచ్చే సౌండ్కే గుండెలు జల్లుమన్నాయి. అలాంటిది ఆయన స్వరం వింటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాబట్టి మీకు దండం పెడతాం మోషే గారు, మీరే వెళ్ళి మీరే మాట్లాడి ఆయన మాతో ఏమేమి చెప్పమన్నారో మీరు వచ్చి మాతో చెప్పినలా మేము విందుము, మేము బ్రతుకుదుము. కాబట్టి ఈ నిబంధనలోని ఆశీర్వాదం ఏంటి? దేవుడు మీకు ఒక దైవజనుడిని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. నిబంధనలో ఉన్న వారికే దైవజనుడు ఉంటాడు ప్రియులారా. లేకపోతే గాలికి తిరగడమే,
మాకు బోల్డ్ ప్రసంగాలు యూట్యూబ్లో, ఫేస్బుక్లో లైవ్లు వస్తున్నాయండి, చాలా ప్రసంగాలు వింటాం. చాలా ప్రసంగాలు వినడం వేరు, ఒక ఆత్మీయ తండ్రిని కలిగి ఉండడం వేరు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. చెప్పింది అర్థమైందా? ప్రసంగికులు చాలామంది ఉంటారు, కానీ తండ్రులు అనేక మంది ఉండరు. 1 కొరింథీ 4:17 చదవండి, 15 చదవండి. 1 కొరింథీ 4:15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. తండ్రులు అనేకులు లేరు. తండ్రులు అనేకులు లేరు. చాలు. ఆ తర్వాత, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. చూడాలి నా వైపు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు మాత్రం అనేకులు లేరు. ఒక్కడే, నేనే మిమ్మల్ని కన్నాను అంటున్నాడు పౌలు. అలాగా ఉపదేశకులు అంటే ఏంటి? లైవ్లో చెప్పే ప్రసంగాలు చెప్పిన ప్రసంగికులు మీకు చాలామంది ఉండొచ్చు. మీ చుట్టుపక్కల బోలెడని మీటింగ్లే ఉండొచ్చు. టీవీ ఆన్ చేస్తే బోల్డ్ ప్రసంగాలు రావచ్చు, యూట్యూబ్ లైవ్లో చాలానే ఉండొచ్చు. కానీ మీ సేవకుడు, మీకు సొంత సేవకుడు ఒక్కడే ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. సొంత సేవకులు, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నడిపింపు ఒక్కడే ఉండాలి. ఇప్పుడు ఇలారా రోజుకొక సేవకుని పట్టుకొని ఊగిసలాడకండి. ఎవ్వరు పట్టించుకోరు మిమ్మల్ని. మీ సొంత సేవకుడు తప్ప మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. కాబట్టి సేవకుని బాధ పెట్టకండి, సేవకుని వదిలేసుకోకండి, సేవకుని ఏడిపించకండి, సేవకుని మీద అలగకండి. ఒక తండ్రిలా భావించండి. వారు తిట్టినా గద్దించినా ప్రేమగా తీసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా ఒకసారి. చాలామందికి సేవకులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? టీవీలో ప్రసంగాలు వింటేయా, మీరు ఇంట్లో జ్వరంతో ఉంటే ఎవరు పరామర్శించాలి? టీవీ ప్రసంగికుడు వస్తాడా? ఇంటికి వస్తాడా? రాడు. మీ కానికలు తినడం తప్ప టీవీ ప్రసంగికులను, యూట్యూబ్ లైవ్ ప్రసంగికులు మీరు కష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పరామర్శించి దర్శించేది మీ స్థానిక సేవకులే కదా. వాళ్ళను వదులుకోకండి. మీ ఇంట్లో ఏమైనా జరగరాని కార్యం జరిగితే దగ్గరుండి అన్నీ చేసి చూసేది ఎవరు? ఆత్మీయ తండ్రే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారిని కలిగి ఉండండి. ఎవరికి లభ్యమవుతుందో తెలుసా? చాలా, అయ్యా మాకు ఏ సేవకులు లేరయ్యా, చూడండి అయ్యా అంటారు చాలామంది. మా ఏరియాలో సేవకులు లేరయ్యా, అయ్యా అని బిక్కులాడుతుంటే ఉన్న సేవకులను పట్టించుకోవట్లేదు చాలామంది. చూడండి, నిబంధనలు ఉన్న వాళ్ళకి దేవుడిచ్చే భాగ్యం అండి. దేవుడికి మీకు మధ్య ఒక సేవకుడు. స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. అది కూడా మోషే లాంటి సేవకుడు. స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. సమర్పించుకున్న సేవకుడు, లోక ఐశ్వర్యాన్ని వదిలేసుకున్న సేవకుడు, తనను తాను నలగొట్టుకున్న సేవకుడు, దేవుని కర్ర చేత పట్టుకున్న సేవకుడు, రాజరిక భోగాన్ని వదిలేసుకున్న సేవకుడు, విశ్వాసములో పెద్దవాడైన సేవకుడు అందరికీ దొరుకుతాడా? దొరకడు. దొరికినప్పుడు పట్టుకోండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నిబంధనలోని ఆశీర్వాదం ఇది. నెక్స్ట్, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 59:21. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచి నా మాటలను, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నా మాటలు నీ నోటను, నీ పిల్లల నోటను, నీ పిల్లల పిల్లల నోటను నేనే ఉంచుతాను అంటున్నాడు. వావ్, ఏం నిబంధన ఇది! మీ పిల్లల గురించి భయపడాల్సిన అవసరం లేదు, మీకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నా కొడుకు ఎట్లా బతుకుతాడో, అయ్యో నా మనోడు ఎట్లా బతుకుతాడో, ఈ పాప ప్రపంచంలో ఎలా బతుకుతారో, నేను చచ్చిపోతే ఈ పరిస్థితి ఏంటి అని నువ్వు భయపడాల్సిన అవసరం లేకుండా దేవుడు నిబంధన చేస్తున్నాడు. నీ పిల్లల గురించి నువ్వు మర్చిపో, నీ పిల్లలు నా పిల్లలుగా చూసుకుంటాను, నా మాటలు వాళ్ళ నోట్లో ఉంచుతా, నా మాటలు జవదాటరు, నా మాటను బట్టే, నా వాక్యాన్ని బట్టే మాట్లాడతారు వాళ్ళు కూడా, నా వాక్యాన్ని బట్టే నడుచుకుంటారు వాళ్ళు కూడా. నీ పిల్లలే కాదు, నీ పిల్లల పిల్లలు కూడా.
తరతరాలకి తరిగిపోని ఆస్తి దేవుడేనండి. మీ పిల్లలకి దేవుడు ఇవ్వండి, ఆయన చూసుకుంటాడు. ఆస్తులు ఇవ్వడం కంటే ఏమి ఇవ్వాలి పిల్లలకి? దేవుడినిచ్చి దేవుడికి మీ పిల్లలకి కనెక్షన్ కుదిరించి వెళ్ళిపోవడమే. ఇక ఆయన చూసుకుంటాడు. ఇక మీ పిల్లలు దారి తప్పిపోతుంటే మళ్ళీ చెవులు మెలిపెట్టి లైన్లో తీసుకొస్తాడు. అది కదా. మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు, ఎవరు లేరు. అలా గాలికి తిరిగి పెరిగాను. ఏమై ఉండాలి మరి అమ్మ నాన్న లేకుండా? గాలికి తిరిగినోడు ఏమై ఉండాలి? అలాగే సినిమాలు, షికార్లు, సిగరెట్లు స్లోగా అలవాటు అవుతున్నాయి నాకు. కానీ దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఎవరు లేకుండానే, ఒరే అలాంటి వేద పనులు చేస్తే కాళ్ళు ఎరగొడతానరా అనేవాడు లేకుండానే దేవుడు ఒక తీర్మానంలోకి, ప్రతిష్టలోనికి నప్పించాడు. సినిమాలు, సినిమా పాటలు, ఎవరు లేరు, గాలికి తిరుగుతున్నాను మొత్తం. కానీ ఈరోజు ఒక సేవకుని ఎలాగయ్యాను? ఇది నా తీర్మానము, మా ప్రార్థన అంటామా? దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు ఒక పాట, శృతులు లేని వీణనైమతి తప్పిన వేళ, శృతులు లేని వీణనైమతి తప్పిన వేళ, నీ కృప వీడక నన్ను వెంబడించెనా, నీ కృప వీడక నన్ను వెంబడించెనా, నన్ను వెంబడించెనా, నన్ను వెంబడించెనా, నన్ను వెంబడించెనా, నన్ను వెంబడించెనా, నీ కృప బాహుళ్యమే నా జీవిత ఆధారమే, నీ కృప, 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 నీ కృప. కొండ మీద ఒక మూలను కూర్చొని చెట్టు కింద ఈ పాట పాడుకొని నేర్చుకునేవాడిని. శృతులు లేని వీణలాగా మతి లేక తిరుగుతున్న వేళ నన్ను వెంబడిస్తూ నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఎవరయ్యా అంటే నీ కృప కదా. ఆయన పాపం పిచ్చోడైపోయి తిరిగేవాడు యేసన్న గారు కదా. పాచిపోయిన ఆ డస్ట్బిన్లోంచి తింటుండేవాడు. నిజంగా ఒళ్ళు జలదరిస్తుంది ఆ పాట పాడినప్పుడు. కానీ ఆయన అనుభవం జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో పోల్చుకునేంత యోగ్యత, అర్హత నాకు లేదు. కానీ ఆయన పాదధూళికి కూడా సరిపోను. కానీ చెప్తున్నా, ఇంచుమించు అంతే. గాలికి అలా తిరుగుతుంటే ఎవరు బోధించకుండానే, ఎవరు తిట్టకుండానే, చర్చికెళ్ళరా అని ఎవరు చెప్పకుండానే ఈ మార్గంలోకి ఎలాగ రాగలిగాను? నీ కృపా వీడక నన్ను వెంబడించెనా. హల్లెలూయా. కృప వెంబడించింది మనల్ని, మిమ్మల్ని అయినా నన్నైనా. చచ్చిపోదాం అనుకున్నారా చాలాసార్లు? ఎందుకు బతుకున్నారు తెలుసా? కృప కాపాడేసింది. హల్లెలూయా. ఎటో పోదాం అనుకున్నారు కదా, లోకం విడిచిపెట్టి ఏదో పోదామని అనుకున్నారు కదా. ఎక్కడికి వెళ్ళినా మీరు సరైన దారిలో ఎందుకున్నారు చెప్పండి? కృప కాపాడేసింది. చిన్నప్పుడు చాలామంది ఇల్లు విడిచిపెట్టి పారిపోయి ఉంటారు కదా, కష్టాలు భరించలేక. అయినా మీరు ఈరోజు ఎందుకు దేవుని సన్నిధిలో ఉన్నారు? కృప మిమ్మల్ని పట్టుకొని ఇక్కడికి రప్పించింది. ఇది మీ తీర్మానం కాదు, దేవుని కృపయే. హల్లెలూయా. నిబంధనకు వారసులు ఇలాగ ఉంటారు ప్రియులారా.
నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నాను. ఏమిటి అనగా, నా వాక్యము నీ యందును, నీ నోటను, నీ పిల్లల నోటను, నీ పిల్లల పిల్లల నోటను నేను ఉంచేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ పాయింట్, ఇర్మియా గ్రంథం 32:40. ఇర్మియా గ్రంథం 32:40. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. హల్లెలూయా. ఎంత మంచి మాట తెలిసేది. ఒకటేమో నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు ఒకటి, రెండోది నాకు ఎప్పుడు భయపడేటట్లు చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. కొన్నిసార్లు అంటాం కదా, బొత్తిగా భయం భక్తి లేకుండా పోయిందిరా నీకు అంటాం కొన్నిసార్లు కదా. అలా దేవుడు ఏమంటున్నాడు, నీకు ఆ పరిస్థితి రాకుండా దేవుడు అంటే భయం వేసేలా చేసేస్తాను అంటున్నాడు. అంతే. హల్లెలూయా. దేవుని భయం ఎప్పుడు ఉంటుంది నీకు. దేవునికి స్తోత్రం. కానీ దేంట్లోకి రావాలి? నిబంధనలోకి రావాలి. మనకే డౌట్, ప్రభు ఈరోజు బాగానే ఉన్నాను కానీ ఆత్మీయతలో మరి వచ్చే సంవత్సరం ఉంటానా లేదా ప్రభు, దారి తప్పిపోతానేమో ప్రభు, మరి చూడు మనం జారిపోతానేమో ప్రభు, నువ్వు జారిపోనియకు ప్రభు, డబ్బు పిచ్చిలో పడిపోనియకు ప్రభు, వ్యభిచార పాపంలో పడిపోనియకు ప్రభు, తప్పుడు బోధలో పడిపోనియకు ప్రభు, ఏం కాదులే అనుకొని నేను వెళ్ళిపోతానేమో ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, లేదు లేదు లేదు, నాకు భయపడినట్లే నేనే చేస్తా. హల్లెలూయా. ఏం చేయాలి? నిబంధనలోకి రా. మరి దేవునిలో చేతి మీద చేయి పెట్టి ఒక నిబంధనలోకి వచ్చేద్దాం ప్రియులారా. అప్పుడు దేవుడు మీకు మేలు చేయుట మానడంట. హల్లెలూయా. ఏం చేయడం మానడు? ఏ మేలు చేయక మానడు ప్రియులారా. ప్రభువా ఇదేంటి ప్రభువా రోజు హెల్ప్ చేసావు, ఈరోజు ఎందుకు హెల్ప్ చేయలేదనే మాట మీకు రాదు. మీరు అనుకోకుండానే ప్రతి క్షణం అమ్మో దేవుడు చేసిన గొప్ప కార్యం అండి అంటారు. ప్రతి విషయంలో కూడా అదేంటి ప్రభువా ఇంత గొప్ప కార్యమా. హల్లెలూయా. ప్రతి చిన్న విషయంలో కూడా ప్రియులారా, నేను సేవలోకి వచ్చిన కొత్తలో అయితే ప్రియులారా, నేను ఎవరిని ఒక్క పైసా డబ్బులు అడిగేవాడిని కాదు. అలాగే మా పాస్టర్ గారితో పాటు ఉండేవాడిని. ఎవరన్నా విశ్వాసులు అటు వచ్చి ఇటు వచ్చి అలాగ చేతిలో 50 రూపాయలు పెడితే అమ్మో ఆ 50 రూపాయలతో బతికేవాడిని అండి నేను. నా రూమ్లో నాకు సబ్బు అయిపోయినా, పేస్ట్ అయిపోయినా, షాంపూ అయిపోయినా, బట్టలు సబ్బు అయిపోయినా మా పాస్టర్ గారిని అడిగేవాడిని కాదు. ఎప్పుడు నోరు తెరిచి ఎవరిని డబ్బులు అడగలేదు నేను. అర్థమైందా? అప్పుడు ఒక పేస్ట్ తెచ్చుకుంటే నేను 50 గ్రాముల టూత్ పేస్ట్ తెచ్చుకుంటే, కోల్గేట్ తెచ్చుకుంటే ప్రార్థన చేసేవాడిని, ప్రభువా దీవించిన ఆయన అని ప్రార్థన చేస్తే నాతో పాటు ఇంకొక బ్రదర్ ఉండేవాడు. ఆయన 100 గ్రాముల పేస్ట్ తెచ్చుకునేవాడు, కొంచెం డబ్బులు ఉన్నవాడులే. హల్లెలూయా. అర్థమైందా? ఆయన పేస్టు 1 నెల రోజులు అయిపోయేది, నా పేస్టు 2 నెలలు వచ్చేది. అర్థమైందా? దానికి పెద్ద స్తోత్రం అక్కర్లేదు కానీ చెప్తున్నాను. నా మామూలుగా 50 గ్రాముల పేస్టు 2 నెలలు, 100 గ్రాముల పేస్టు నెల. ఆయన ఎలాగొస్తుంది బ్రదర్ మీ పేస్ట్ అన్ని రోజులు అంటాడు ఆయన. నేను ప్రార్థన చేస్తుంటానులే అన్నాడు. నాకు కూడా నేర్పండి ఎలా ప్రార్థన చేయాలి. నేను వాడే సోపు ఎక్కువ 1 నెల రోజులు ఎక్కువ వచ్చేసేది అన్నమాట. ప్రతి చిన్న విషయంలో పేస్ట్ అయిపోతాయే అవ్వకపోతాయే కానీ చెప్తున్నాను, ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు కృప చూపించేవాడు అని చెప్తున్నా. హల్లెలూయా. నేను బట్టలు ఉతుక్కొని నెమ్మదిగా ఆరేసుకొని చక్కగా వేసుకుంటే ఇస్త్రీ చేసినట్టే ఉండేవి, అస్సలు నలిగేది కాదు. హల్లెలూయా. ప్రతి క్షణం ప్రతి విషయంలో దేవుడు ఎంత కృప చూపించేవాడంటే అదే ఏ మేలు చెయ్యక మానడు అంటే ఇదే. నిబంధనలో ఉన్నాను అప్పటి నుంచి దేవునిలో. దేవునికి స్తోత్రం చెప్పను గట్టి ఒకసారి. ఇక పెళ్ళైన తర్వాత కూడా అదే తీర్మానం, అదే ప్రతిష్ట. 2 జతలతో, ఒక జతతో సేవకు వచ్చేసాను. పెళ్ళయ్యే సమయానికి 2 జతలు ఉండేవి అంతే. వైట్ డ్రెస్సులు 2 ఉండేవి. నా భార్య నాకంటే స్పీడు 5 చీరలు పట్టుకుని వచ్చింది. వామ్మో మిగిలినవి దేవుడు ఇస్తాడు అంటుంది. వామ్మో దేవుడా, దేవుడు ఇవ్వడం కాదు నేనే ఇవ్వాలి ఇక్కడ, ఎవడు ఇస్తాడని నేను. కానీ దేవుడు అన్నీ ఇచ్చాడు. హల్లెలూయా. పంచుతానే ఉంటుంది, బట్టలు పంచుతానే ఉంటుంది. మాకు కూడా అదే మొత్తం ఉన్నదంతా పంచడమే దేవుడు ఇచ్చాడండి. ఏది పలానా సేవకుడు కష్టం ఉన్నాడా పంపించాడు అంటది అంతే. నా భార్య చెప్తాను, పంపించే సేవకులు పంపించే తర్వాత చూద్దాం అంటది. అరే
తక్కువ దశమాగలితే దేవునిది ఇచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వడంలో పెద్ద గొప్ప విషయం కాదు, కానీ ఇవ్వడమే నేర్పించాడు, అడగడం నేర్పలేదు. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. ఏ మేలు చేయక మానడు అండ్ నిత్యము నాకు భయపడినట్లుగా చేసేదను. నిబంధనలోని ఆశీర్వాదం. చివరిగా ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 50వ కీర్తన 3-4 వచనాలు చదువుదాం. కీర్తన గ్రంథము 50వ కీర్తన 3-4 వచనాలు. మన దేవుడు వేంచేయుచున్నాడు, మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనంగా నుండడు, ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. నిబంధనలోని చివరి ఆశీర్వాదం ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని భూమి ఆకాశానికి ఆజ్ఞేస్తాడట. హల్లెలూయా. రాకడలో ఎత్తబడతావు అని అర్థం. ఇంకేం కావాలి? లోకం ఎవరికి కావాలండి? రాకడ వదిలేసుకుని అంతా పట్టుకోకండి లోకాన్ని. సంపాదించండి, జాబా ఓకే, దేవుడిచ్చును గాక, మంచి ఆరోగ్యం దేవుడిచ్చును గాక, మంచి స్థలాలు దేవుడిచ్చును గాక, మంచి ఇళ్ళు కట్టి పెట్టుదురు గాక, మీకోసం మంచి కార్లు దేవుడు మీకు ఇచ్చును గాక. కానీ రాకడ రాగానే మీరు నేను అంతా వదిలేసి వెళ్ళిపోదుము గాక. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. హల్లెలూయా. అంతే కదా. 1,00,000 రూపాయలు ఉద్యోగం వచ్చిందండి, సంతోషం. రేపు రాకడ ఏం చేస్తారు చెప్పండి? అంటే ప్రభా జీతం వచ్చాక వెళ్దాంలే అంటారా? జీతం అడగాలి ప్రభా, పద అన్నాలు అంతే. హల్లెలూయా. ఇప్పుడే ఈరోజే 3 అంతస్తుల ఆ బిల్డింగ్ కట్టుకున్నాం, కొత్త పెద్ద మేడ కట్టేసుకుని. రేపు రాకడొస్తుంది, ఏం చేస్తా ప్రభా? అంటే ఇల్లు కొంచెం పాత అయినాక వెళ్దాంలే ప్రభా అంటారా? ఏమనాలి? దీనికంటే నీకంటే ఎక్కువేంటి ప్రభా, పద వెళ్ళిపోదాం అనాలి అంతే. దేవునికి స్తోత్రం చెప్పడం కంటే ఒకసారి. శ్రేష్టమైన కనాను దేశాన్ని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము, పునాదులు గలక పట్టడం కొరకు. గొర్రె మేకల రక్తముతో చేసుకున్న నిబంధనలో ఉన్న వాళ్ళకే అంత ప్రతిష్ట, అంత తీర్మానం ఉంటే, యేసు రక్తముతో నిబంధనలో ఉన్న మనము ఏ ప్రతిష్టలో ఉండాలి చెప్పండి ఒక్కసారి. ఎంత చల్లగా చెప్పారండి. హల్లెలూయా. హాయ్ అన్నట్టు హాయ్. తీర్మానంలోకి వద్దాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం ఒక్కసారి.